హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ కొన్న ప్లేయర్స్లో ప్రజెంట్గా అయితే కొందరు ప్లేయర్స్ చాలా బీభత్సమైన ఫామ్లో అయితే ఉన్నారు. సో వాళ్ళతో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీరైతే మీ ప్లేయింగ్ 11 ఏదనుకుంటున్నారు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ సన్ రైజ్ సంబంధించిన ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఓపెనర్స్ మయాంక్ అగర్వాల్ ఖచ్చితంగా ఈసారి ఓపెనర్గా వస్తాడు. ఎందుకంటే లోకల్ మనకు రంజీ ట్రోఫీలో మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ అభిషేక్ శర్మ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ను కొన్నారు, కానీ ఇంటర్నేషనల్గా అతడు ఫామ్లో అయితే పెద్ద లేడు ప్రజెంట్గా. అండ్ నెంబర్ 3లో చూస్తే రాహుల్ త్రిపాఠి ఫిక్స్డ్ పొజిషన్, ఇది ఇతన్ని అయితే ఉంచుతారు. నెంబర్ 4 చూసినప్పుడు ఐడెన్ మార్కరమ్ కెప్టెన్, సో ఇతడు ఉంటాడు విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్, సో ఇతడు ఈసారి టీంకే హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతి లీగ్లో కూడా అదరగొడుతున్నాడు ఫాస్టెస్ట్ 50లు సిక్సర్లతోని. అండ్ నెంబర్ 6 వాషింగ్టన్ సుందర్, సో ఇతడికైతే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఒక ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ నెంబర్ 7 ప్యాట్ కమిన్స్, సో హైయెస్ట్ ధర పెట్టుకున్నారు కాబట్టి ఒక ఆల్రౌండర్ కాబట్టి డెఫినెట్గా ఇతడు కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా, ఇతనికి ఛాన్స్ ఇస్తారు. నెంబర్ 8 వనిందు హసరంగా, సో ఇతడైతే డెఫినెట్గా ఆడించాలి బ్యాటింగ్ ప్లస్ మిస్ట్రీ స్పిన్నర్, సో ఇతడు టీంలో ఉంటాడు. అండ్ నెంబర్ 9 షాబాద్ అహ్మద్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సో వెరైటీ బౌలింగ్ ఉంటుంది కాబట్టి ఇతడి బ్యాటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇతన్ని తీసుకుంటే చాలా బెస్ట్. నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్ ఎలాగో ఉంటాడు. అండ్ ఇంకొక ఫాస్ట్ బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ ఆర్ నటరాజన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నటువంటి మనకు చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, ఆకాష్ అండ్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, సో ఎవరినైనా తీసుకోవచ్చు, ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉంటాడు. సో టీం చూడడానికి చాలా బాగుంది. ఓపెనర్గా మారితే ఒక ట్రావిస్ హెడ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.